నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆయుర్జీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ సంయుక్తంగా వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం ఎంవీపీలోని టీవీ అండ్ టీ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కేవీ రమణ, వీకే గ్రూప్ అప్పలనాయుడు, ఆర్ మణిభూషణ్ కుమార్ హాజరయ్యారు. ముఖ్య అతిథి కేవీ రమణ మాట్లాడుతూ నడవలేని వారికి ఆసరా ఇవ్వడం కోసం ఆయుర్జీవ ఫౌండేషన్ వారు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మరియు టీవీ అండ్ టీ ఫౌండేషన్తో కలిసి వీల్ చైర్ అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అప్పలనాయుడు మాట్లాడుతూ వికలాంగుల కోసం ఇటువంటి సేవ చేయడం ఎంతో విలువైనదని, తాను కూడా ఇలాంటి సేవలను నిర్వహించిన అనుభవం ఉందని, ఈ సేవ యొక్క గొప్పతనం తెలుసుకుని ఇలాంటివి మరిన్ని చేయాలని, అందుకు తన వంతు సహాయాన్ని అందిస్తామని తెలియజేశారు. శ్రీ మణిభూషణ్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మి పరిస్థితి తెలిసి ఆమెకు వీల్ చైర్ అవసరం ఉందని గుర్తించి అనేక మందిని సంప్రదించినప్పటికీ ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల సాధ్యం కాలేదని చెప్పారు. అదే సమయంలో ఆయుర్జీవ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఎస్ఎస్ సుబ్బలక్ష్మిని సంప్రదించగా వెంటనే సహాయం చేస్తారని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ రెసిడెంట్ ఎడ్యుకేషన్, తర్వాత ఎన్విరాన్మెంట్, ఆల్ ఆస్పెక్ట్స్ మీద ఈ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించడానికి ముందు అడుగు వేయడానికి మేము కొంటున్నాం. దీంట్లో భాగంగా నేను కొన్ని మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉంటుంటాను. క్యాన్సర్ మీద, హెపటైటిస్, జనరల్ హెల్త్, ఐ, లంగ్స్ కోసం అట్లా హెల్త్కి సంబంధించిన క్యాంప్స్ పెడుతూ ఉంటాను. ఈ పెడుతున్న సందర్భంలో నాకు ఎదురైన వాళ్ళు సేవ, నాకు మీ సహకారం కావాలన్న వాళ్ళలో నేను ఒక ఊర్లో పెట్టాను, మేడివాడ విలేజ్లో పెట్టాను, నాలుగోటి మండలం. అక్కడ పెట్టినప్పుడు వచ్చారు. అక్కడ రైతులు పాపం 25 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. సో ఇలా నడవలేకపోతున్నారు, వీల్ చైర్ కావాలి. గడిచి ఒక 4 నెలలు అయింది వాళ్ళు చెప్పి. వాళ్ళ కోసం నేను అడగని వాళ్ళని లేదు, ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసిన వాళ్ళ వీల్ చైర్ కావాలి, ఒక వీల్ చైర్ కావాలని నేను అడుగుతూ వచ్చాను. కొందరు ఇస్తామన్నారు, కొందరు ఇవ్వలేకపోయారు, మాట ఇచ్చారు, మాట చెప్పారు, కానీ ఇంకా ఇస్తానన్న వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు. ముందుగా ఇచ్చింది నాకు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, అమ్మ మీకు మంచి ఆలోచన వచ్చి వాళ్ళకి సహాయం చేయాలనుకున్నాం కాబట్టి నేను మీకు స్పాన్సర్ చేస్తానమ్మా, వాళ్ళకి అందించమని చెప్పారు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు. అదేవిధంగా నేను రోటరీ క్లబ్ మెంబర్ని, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుసంధానంతో నాకు కొన్ని వీల్ చైర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో మణిభూషణ్ గారు నాకు మీటింగ్లో కలిసి, అమ్మ నేను చాలా చోట్లకి వెళ్ళాను, ఏమైనా కుదురుతుందా అని మణిభూషణ్ గారు అడగడం జరిగింది. అడిగితే ఎందుకు నేను ఇస్తాను వెంటనే అనగానే చాలా ఆనందపడ్డారు. ఆ అమ్మాయి కాలేజీ వివరాలన్నీ కూడా నాకు పంపించారు. ఈరోజు తన కోసము నేను ఈ యొక్క వీల్ చైర్ని ఆయుర్వేద ఫౌండేషన్ ద్వారా నేను తనకి మన మణిభూషణ్ ద్వారా కూడా అమ్మాయికి నేను ఇవ్వాలని మనస్ఫూర్తిగా, అమ్మాయి మళ్ళీ మనలాగే నడిచి ముందుకు అన్ని వేళ ముందుకు వెళ్ళి చూసుకోవాలని, తన వృత్తిని మేము మళ్ళీ చూరగొనాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నాకు అందరూ సహకరించి, ఇది ప్రాజెక్ట్ కాదు, మనం సేవా కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా మన ముందు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు మా అరుణ పిల్లలు కోఆర్డినేటర్ అన్ని విషయాల్లో కూడా నాకు సపోర్ట్గా ఉంటారు. సో మీరందరూ కూడా నాకు సహాయకార్యాలు అందించాలని ఏ వస్తువు ఎప్పుడు ఎవరికి ఎలా రావాలి చెప్పాలంటే రియల్గా తను డిగ్రీ చేశాను అంటున్నారు. ఏమైనా వర్క్ కావాలంటే కూడా మేము వర్క్ని అలర్ట్ చేస్తాము. ఏమో అలాగే చెల్లి కూడా మనం మోటివేషన్ అనేది ప్లాన్ చేస్తాము. చెల్లెన్స్ ఖచ్చితంగా మేము ఎక్కువ చెల్లెన్స్ మీద బాగా ఫోకస్ చేసి పనిచేస్తాం. నెక్స్ట్ న్యూట్రిషన్ కూడా ఉంది. మరి ఆయుర్జీవ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాన్ని విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహణ చేస్తుంది. ముందుగా ఆయుర్జీవ ఫౌండేషన్ వాళ్ళు చిల్డ్రన్ మీద లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, చిల్డ్రన్స్ మీద పనిచేస్తారు. వారికి కోలాబార్ ప్రైజ్ అనేది
మనం ఒక బ్యాగ్ డొనేట్ చేసాం లాస్ట్ టైం బసవరావుకి. ఇప్పుడు అది హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ తర్వాత ముందు వీల్ చైర్ని ఆవిడకి బహుకరించి ఆవిడ కూర్చోబెట్టి ఇక్కడ సెంటర్లో పెట్టుకొని మనం ఫోటో తీస్తాం. అంతే. ఇప్పుడు బ్రేక్ వేసుకో. వెళ్ళండి మేడం. సార్ ఒకసారి ఇటువైపు చూడాలి అందరూ. సంతోషించాలి. ఇటువైపు చూడాలి. ఇటువైపు చూడాలి. సార్ అది ఇటువైపు చూడండి ఒకసారి. ఓకే. మీకు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి నేను. అంతే, తర్వాత చెప్తాను కదా. అవునా, మీకు కౌన్సిలింగ్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయుర్జీ గారి తరఫున ఇచ్చారు. ఆయుర్జీ వెళ్ళదు. ఆయుర్జీవ కూడా ఇచ్చారు.